అసలు నన్ను ఈ మూవీ ఎక్స్ప్లెయిన్ చేయమని ఎంతమంది అడిగారంటే లాస్ట్ 10 రోజుల నుంచి 100 కామెంట్స్ వస్తే 30 కామెంట్స్ అన్ని ఈ మూవీ పైనే. ముఖ్యంగా హర్షవర్ధన్ బ్రో. ఈ బ్రో అయితే లాస్ట్ 10 రోజుల నుంచి ప్రతి వీడియోకి ప్రతి పోస్ట్కి కామెంట్ పెట్టి ఈ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చి క్రెడిట్స్ ఇవ్వాలి అనుకుంటే హర్షవర్ధన్ బ్రోకి చెప్పండి. సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తమిళ్లో బ్లాక్ బస్టర్ అయిన తాడం మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అదేనండి మన రామ్ గారు నటిస్తున్న రెడ్ మూవీ. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలిల్ తను ఒక సివిల్ ఇంజనీర్. తను దీపిక అనే అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాడు. తను మూవీస్కి రివ్యూస్ రాస్తూ ఉంటుంది. ఎలిల్ 8th ఫ్లోర్లో, దీపిక 7th ఫ్లోర్లో పనిచేస్తూ ఉంటారు. రోజు ఎలిల్ తనతో మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటాడు, కానీ మాట్లాడలేకపోతూ ఉంటాడు. ఒకరోజు ధైర్యం చేసి లిఫ్ట్లో ఉన్నప్పుడు కాఫీకి వెళ్దామా అని ఎలిల్ దీపికని అడుగుతాడు. తను ఫస్ట్ ఒప్పుకోదు, కానీ ఎలిల్ రోజు అడుగుతుంటే ఒప్పుకుంటుంది. అలా కొన్ని రోజులకి ఇద్దరు ప్రేమించుకోవడం మొదలు పెడతారు. ఇద్దరు వాళ్ళ పర్సనల్ విషయాలు షేర్ చేసుకొని చాలా దగ్గర అవుతారు. ఎలిల్ తన సేవింగ్స్ అన్ని యూజ్ చేసి ఫ్లాట్స్ కడుతూ ఉంటాడు అమ్మాలి అని. దీపిక ఎలిల్తో నేను రేపు ఫ్రెండ్స్తో పాండిచేరికి వెళ్తున్నానని చెప్తుంది. ఎలిల్ తనని రైల్వే స్టేషన్లోకి వెళ్ళి విడిచిపెట్టి వస్తాడు. కెవిన్, సురళి ఏటీఎం మిషన్ దొంగతనం చేసి ఒక సేటు దగ్గరికి తీసుకుని వస్తారు. దాన్ని ఓపెన్ చేయడానికి రాక మెకానిక్ని పిలవడానికి ట్రై చేస్తారు. మెకానిక్ రేపు వస్తా అనేసరికి సేటు ఏటీఎం తన దగ్గర పెట్టుకొని షూరిటీకి వాళ్ళకి 2 లక్షలు ఇచ్చి పంపిస్తాడు. సేటు వాళ్ళని మోసం చేసి ఏటీఎంలో ఉన్న డబ్బులు అంతా కొట్టేయాలి అనుకుంటాడు, కానీ ఏటీఎం ఓపెన్ చేస్తే డబ్బు ఉండదు. కెవిన్, సురళి కలిసి సేటుని మోసం చేసింటారు. సేటు అది తెలుసుకొని కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోతాడు, ఎందుకంటే అది ఇల్లీగల్ పని. కెవిన్ చాలా మంది అమ్మాయిలతో తిరుగుతూ ఉంటాడు, కానీ వాళ్ళలో ఎవరూ తనకి నచ్చరు. అందుకు అందరినీ వదిలేస్తూ ఉంటాడు. సురళి 3 సంవత్సరాల నుంచి కెవిన్తో ఉంటాడు. సురళి 3 సంవత్సరాలకి ముందు నకిలీ కంప్యూటర్స్ అమ్మి ఒక కేసులో ఇరుక్కొని ఉంటాడు. ఆ కేసు 3 సంవత్సరాల నుంచి కోర్టులో నడుస్తూ ఉంటుంది. సురళికి కరెక్ట్గా జైలు శిక్ష పడుతుంది అన్న టైంలో సురళి లాయర్కి కెవిన్ సురళి కేసులో ఒక లూప్ హోల్ చూపించి సురళిని బయటికి తీసుకొని వస్తాడు. బయటికి వచ్చిన తర్వాత సురళి కెవిన్తో నువ్వు నన్ను కలవకముందు ఏం చేసేవాడివి అని అడుగుతాడు, కానీ తను ఏమీ చెప్పడు. కెవిన్, సురళి పని మీద బయటికి వెళ్ళినప్పుడు అనంతి అనే అమ్మాయి కెవిన్ దగ్గరికి వచ్చి మీ అమ్మకి ఆపరేషన్ అంట కదా, అందుకే నేను 1 లక్ష రూపాయలు ఏటీఎం నుంచి డ్రా చేసుకుని వచ్చాను, నీకు ఇవ్వాలా లేదా ఆంటీకి ఇవ్వాలా అని అడుగుతుంది. ఇంతలో కెవిన్ వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి అనంతికి మెసేజ్ చేస్తుంది. అనంతితో కెవిన్ కూడా అక్కడికి వెళ్ళి ఆ అమ్మ ఎవరో చూద్దామనుకుంటాడు. అక్కడికి వెళ్ళి చూస్తే తను కూడా వీళ్ళలాగే ఫ్రాడ్. తను కెవిన్ పేరు ఉపయోగించి అనంతికి, కెవిన్కి పెళ్లి ఫిక్స్ చేస్తుంది. తర్వాత ఆపరేషన్ అని చెప్పి డబ్బులు కొట్టేయాలని ప్లాన్ వేస్తుంది. కెవిన్ అనంతితో నేను మా అమ్మకి ఆపరేషన్ చేయిస్తాను, ఆ డబ్బు నువ్వే తీసుకుని వెళ్ళు అని అంటాడు. తర్వాత ఒకరోజు అనంతి ఆటోలో వెళ్తూ కెవిన్ వాళ్ళ అమ్మని చూసి తను ఫ్రాడ్ అని తెలుసుకుంటుంది. తనకి కెవిన్ అంటే ఇష్టం అలానే ఉంటుంది. కెవిన్, సురళి ఒకరి దగ్గర డబ్బులు అప్పు చేసింటారు. డబ్బులు కట్టకపోయేసరికి వాళ్ళు సురళిని ఎత్తుకొని వెళ్తారు. అది తెలుసుకొని కెవిన్ వాళ్ళకి ఫోన్ చేస్తాడు. అప్పుడు వాళ్ళు రేపటి లోపల డబ్బు తీసుకొని రాకపోతే సురళిని చంపేస్తామని అంటాడు. దాంతో కెవిన్ డబ్బులు అవసరం పడి అనంతి దగ్గరికి వెళ్ళి అమ్మకు ఆపరేషన్ చేయించాలి, 1 లక్ష రూపాయలు డబ్బులు ఇస్తావా అని అడుగుతాడు. మళ్ళీ 1 వారంలో ఇచ్చేస్తా అని అంటాడు. అనంతికి కెవిన్ ఫ్రాడ్ అని తెలిసినా కూడా తన మీద ఉన్న ప్రేమతో డబ్బు తెచ్చి ఇస్తుంది. కెవిన్ డబ్బు తీసుకుని పక్కకి వచ్చి ఎందుకో కోప్పడతాడు. ఎలిల్ తన ఫ్లాట్స్ అన్ని అమ్ముడుపోయాయని ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తూ ఉంటాడు. పార్టీ మధ్యలో ఎలిల్ తన ఫ్రెండ్స్తో రేపు నేను రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, సో మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పి పార్టీ నుంచి మధ్యలో వెళ్ళిపోతాడు. బయటికి వచ్చి ఎందుకో కోప్పడతాడు. ఇద్దరు కోపగించుకునే సీన్లు మూవీలో ప్యారల్గా ప్లే చేస్తారు. నెక్స్ట్ సీన్లో ఇద్దరిలో ఒకడు ఒక ఇంట్లోకి వెళ్ళి ఆకాష్ అనే అతన్ని చంపేస్తాడు. క్లూస్ ఏమి దొరకకుండా మొత్తం అన్నీ క్లీన్ చేసి ఆ ఇంటి వెనకాల ఉన్న బాల్కనీలో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. పోలీసులు వచ్చి ఇల్లు మొత్తం చెక్ చేస్తారు, కానీ క్లూస్ ఏమీ దొరకవు. ఇన్స్పెక్టర్ ఆ కేసుని లేడీ ఇన్స్పెక్టర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. కెవిన్ 9 లక్షలు అప్పు కట్టేసి సురళిని విడిపించుకొని వస్తాడు. తర్వాత 1 లక్ష రూపాయలు అనంతికి ఇస్తూ నీకు నేను ఫ్రాడ్ అని తెలుసు కదా, మళ్ళీ డబ్బులు ఎందుకు ఇచ్చావని అడుగుతాడు. దానికి తను నువ్వు ఈ డబ్బు తీసుకొని పారిపోతే నిన్ను మర్చిపోవడం నాకు ఈజీ అవుతుందని అందుకు ఇచ్చా అంటుంది. అప్పటి నుంచి కెవిన్ తనని ప్రేమించడం మొదలు పెడతాడు. లేడీ ఇన్స్పెక్టర్ మర్డర్ జరిగిన చోటుకి వెళ్ళి అందరినీ ఎంక్వైరీ చేసి క్లూ సంపాదిస్తుంది. ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి మర్డర్ జరిగిన రోజు తన వెనకాల ఉన్న ఇంట్లో ఒక పార్టీ జరిగి ఉంటుంది. ఒకడు తన గర్ల్ ఫ్రెండ్తో ఫోటో దిగినప్పుడు మర్డర్ చేసి బాల్కనీ నుంచి బయటికి వెళ్తున్న అతను ఆ ఫోటోలో పడింటాడు. ఆ ఫోటో చూసి ఇన్స్పెక్టర్ వీడు నాకు తెలుసు, ఇంజనీర్ ఎలిల్, అరెస్ట్ చేసి తీసుకొని రమ్మని పోలీసుల్ని పంపిస్తాడు.
ఎలిల్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వస్తారు. ఇన్స్పెక్టర్కి ఎలిల్ అంటే అసలు సరిపోదు. ఎందుకంటే తన కూతురు ఎలిల్ క్లాస్మేట్. ఇన్స్పెక్టర్ కూతురు వేరే అబ్బాయిని ప్రేమించింటే ఎలిల్ హెల్ప్ చేసి వాళ్ళిద్దరికి పెళ్లి చేసింటాడు. దాంతో ఇన్స్పెక్టర్ ఎలిల్ ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ ఎలిల్ దగ్గరికి వెళ్ళి మర్డర్ జరిగింది సండే, సో సండే నైట్ ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. దానికి ఎలిల్ పార్టీ ఉంటే అక్కడ ఉన్నా అంటాడు. మరి నువ్వు నీ ఫ్రెండ్స్తో మండే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి అన్నావు, నువ్వు మండే అక్కడికి వెళ్ళలేదు. అంతేకాకుండా పార్టీ జరిగిన ప్లేస్ నుంచి నీ ఇంటికి అర్ధగంటలో వెళ్ళిపోవచ్చు, కానీ నీకు 3 గంటలు పట్టింది ఎందుకు అని అడుగుతాడు. ఎలిల్, నా కారు దారిలో పంచర్ అయింది, చాలాసేపు హెల్ప్ కోసం ట్రై చేశా, ఒక ట్యాక్సీ డ్రైవర్ వచ్చి హెల్ప్ చేశాడు, దానికి లేట్ అయింది అంటాడు. రిజిస్టర్ ఆఫీస్కి ఎందుకు వెళ్ళలేదు అని మాత్రం చెప్పడు. ఇన్స్పెక్టర్ ఆ ఫోటోను చూపించి ఈ ప్రూఫ్స్తో నిన్ను ఖతం చేస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో ఇన్స్పెక్టర్కి ప్రాబ్లం వచ్చి పడుతుంది. అది ఏమి అంటే కెవిన్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పోలీసులకి దొరికింటాడు. దాంతో ఎవరు నేరస్తుడో తెలియక జుట్టు పిక్కుంటారు. పోలీసులు కెవిన్ని కొట్టడానికి వెళ్తే తను మాట్లాడే లా పాయింట్స్కి భయపడే తనని కొట్టారు. కెవిన్ లేడీ ఇన్స్పెక్టర్తో పిచ్చిగా బిహేవ్ చేస్తాడు. దాంతో తను కెవిన్ చెడ్డోడు, ఎలిల్ మంచోడు అని గట్టిగా నమ్ముతూ ఉంటుంది. ఇన్స్పెక్టర్ ఎలా అయినా ఎలిల్నే ఈ కేసులో ఇరికించాలి అని ట్రై చేస్తూ ఉంటాడు. ఎలిల్కి తనలాంటి వాడు కస్టడీలో ఉన్నాడని తెలియదు, కెవిన్కి కూడా. ఇన్స్పెక్టర్ కోర్టు హీరింగ్ వచ్చేలోపు ఎవరో తెలుసుకోవాలని పోలీసులతో ఇద్దరిని టార్చర్ పెట్టేశాడు. ఎంత కొట్టినా ఎవరు ఏమి మాట్లాడరు. ఇద్దరికి చేయి మీద దెబ్బ తగిలి ఉంటుంది. లేడీ కానిస్టేబుల్ అది ఏంటి అని అడిగితే ఎలిల్ కన్స్ట్రక్షన్ సైట్లో తగిలింది అంటాడు. కెవిన్ బైక్లో పడి తగిలించుకున్నా అంటాడు. ఆకాష్ తనని కాపాడుకోవడానికి ట్రై చేసినప్పుడు ఆ ఇద్దరిలో ఒకరి చేయికి పొడిచింటాడు, కానీ అది ఎవరు అని తెలీదు. లేడీ ఇన్స్పెక్టర్ ఆకాష్ గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడుతుంది. తనకి ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. కాలేజ్ డేస్లో ఒకే ఒక ఫ్రెండ్ ఉంటాడు. తనని ఎంక్వైరీ చేసినా కూడా ఏమీ క్లూ దొరకదు. తర్వాత ఆకాష్కి గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగితే ఉండేది స్కూల్ లైఫ్లో, కానీ తనకి ఆకాష్ నచ్చలేదు. దాంతో తను మళ్ళీ అమ్మాయిల జోలికి వెళ్ళలేదు అని అంటాడు. లేడీ ఇన్స్పెక్టర్ ఎలిల్ కెవిన్ గురించి కూడా ఎంక్వైరీ చేయడం మొదలు పెడుతుంది. కానీ కెవిన్ గురించి మాత్రం ఎవరిని అడిగినా సరిగ్గా చెప్పరు. ఆఖరికి 3 సంవత్సరాల నుంచి తనతో ఉన్న సురళిని కూడా ఎంక్వైరీ చేస్తారు, కానీ కెవిన్ గురించి తనకు కూడా పెద్దగా తెలియదు. లేడీ ఇన్స్పెక్టర్ వెళ్తూ సురళితో నువ్వు మాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు అని అంటుంది. కానీ సురళి ఆ రోజు రాత్రి వేరే ఊరికి వెళ్ళిపోతాడు. ఎంక్వైరీ చేసిన తర్వాత ముగ్గురికి ఏం సంబంధం లేదు అని తెలుస్తుంది. అలాగే ఏం క్లూ కూడా దొరకదు. స్టేషన్లో లేడీ ఇన్స్పెక్టర్ ఎలిల్కి ఇన్స్పెక్టర్కి మధ్య గొడవ ఏంటి అని కానిస్టేబుల్ అడిగి తెలుసుకుంటుంది. ఇంతలో ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి లేడీ ఇన్స్పెక్టర్కి ఫోన్ వస్తుంది. లేడీ ఇన్స్పెక్టర్ ఏమి అని అడిగితే తను మాకు మర్డర్ జరిగిన స్పాట్లో ఒక హెయిర్ దొరికింది, అది ఆకాష్ది కాదు, ఇది ఖచ్చితంగా మర్డర్ చేసిన వాందే. మీ కస్టడీలో ఉన్న వాళ్ళ హెయిర్ శాంపుల్స్ పంపిస్తే నేను DNA చెక్ చేసి పంపిస్తా అంటాడు. పోలీసులు వాళ్ళ హెయిర్ శాంపుల్స్ని పంపిస్తారు. ఎలిల్ స్టేషన్లోంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. తను పారిపోయేటప్పుడు కెవిన్ని చూస్తాడు. ఉన్నట్టుండి ఇద్దరు కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇద్దరు కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ని మొత్తం నాశనం చేస్తారు. ఇన్స్పెక్టర్ ఆపాలని ట్రై చేస్తే తన ముక్కు పగలగొడతారు. పోలీసులు అంతా కలిసి గొడవను ఆపుతారు. దాంతో వాళ్ళకి ఇద్దరి మధ్య సంబంధం ఉంది అని తెలుస్తుంది. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ అతను లేడీ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి మీరు పంపిన 2 హెయిర్ శాంపుల్స్ మర్డర్ స్పాట్లో దొరికిన హెయిర్ శాంపుల్తో 100% మ్యాచ్ అవుతున్నాయి. ఐడెంటికల్ ట్విన్స్కి మాత్రమే ఇలా 100% DNA మ్యాచ్ అవుతుంది అని అంటాడు. కానీ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అనేటివి వేరేలా ఉంటాయి. నేను నా టీంని మీతో పంపిస్తాను, మీరు కూడా మర్డర్ స్పాట్కి వెళ్ళి ఫింగర్ ప్రింట్స్ ఏమైనా దొరుకుతాయేమో చూడండి అంటాడు. ఇద్దరిలో ఒకడు మర్డర్ చేయడానికి వెళ్ళినప్పుడు బాల్కనీలో కొంచెం సేపు నిలబడి ఉంటాడు. అప్పుడు తన ఫింగర్ ప్రింట్స్ బాల్కనీలో ఉన్న గోడ మీద పడి ఉంటాయి. పోలీసులు ఫింగర్ ప్రింట్స్ కోసం మళ్ళీ మర్డర్ స్పాట్కి వెళ్తారు. ఒక కానిస్టేబుల్ బాల్కనీలోకి వెళ్ళినప్పుడు కింద ఒక అమ్మాయి కనిపిస్తుంది. దాంతో తనను చూడ్డానికి వంగి చూస్తాడు. అప్పుడు గోడ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ తన డిక్కీ వల్ల చెరిగిపోతాయి. దాంతో ఫింగర్ ప్రింట్స్ దొరకవు. తర్వాత పోలీసులు వాళ్ళని అడిగి వాళ్ళ స్టోరీని తెలుసుకోవడం మొదలు పెడతారు. కెవిన్, ఎలిల్, వాళ్ళ నాన్న లాయర్, అమ్మ బ్యాంక్ ఎంప్లాయీ, ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఉంటారు. కెవిన్ ఎలిల్కి 6 సంవత్సరాల వయసులో వాళ్ళ అమ్మ నాన్న డివోర్స్ తీసుకొని విడిపోతారు. ఎలిల్ వాళ్ళ నాన్నతో, కెవిన్ వాళ్ళ అమ్మతో ఉంటారు. వాళ్ళ అమ్మ డివోర్స్ అయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి క్లబ్కి వెళ్ళి కార్డ్స్ ఆడడం మొదలు పెడుతుంది. కొన్ని రోజులకి బ్యాంక్లో వచ్చిన డబ్బు మొత్తం కార్డ్స్ ఆడి పోగొట్టడం మొదలు పెడుతుంది. ఒకరోజు కెవిన్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ రూమ్లో నుంచి వేరే అతను రావడం చూసి కెవిన్ తనతో మాట్లాడు. వాళ్ళ అమ్మ కెవిన్తో నువ్వు అనుకున్నట్టు ఏమీ తప్పు జరగలేదు, నన్ను ఎవరు నమ్మకపోయినా పర్లేదు, నువ్వు నమ్మితే చాలు అని అంటుంది. కానీ కెవిన్ ఏమీ మాట్లాడు. దాంతో వాళ్ళ అమ్మ బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోతుంది. అప్పటి నుంచి కెవిన్ వాళ్ళ నాన్నతో ఉండడం స్టార్ట్ చేస్తాడు. కెవిన్కి ఇంట్లో ఎవరు నచ్చరు. అలాగే ఎలిల్, కెవిన్ ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటారు. అలా ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతుంటే వాళ్ళల్లో ఒకరిని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసింటారు. అప్పుడు వాడు హాస్పిటల్లో డాక్టర్ని పొడిచింటాడు. కానీ వాళ్ళిద్దరిలో ఎవరు మెంటల్ హాస్పిటల్కి వెళ్ళారని మాత్రం తెలియదు.
లేడీ ఇన్స్పెక్టర్ మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చేసి రికార్డ్స్ ఉంటే పంపిమంటుంది. కెవిన్ లా చదివి నచ్చక మధ్యలో వదిలేసింటాడు. అందుకే తనకి లా గురించి ఐడియా ఉంటుంది. ఎలిల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోతాడు. దాంతో ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరిగిపోయి ఒకరిని ఒకరు మాట్లాడుకోవడం మానేస్తారు. తర్వాత ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఇద్దరు కలుసుకొని ఉంటారు. ఇన్స్పెక్టర్కి ఫోన్ వచ్చి బయటికి వెళ్ళిపోతాడు. లేడీ ఇన్స్పెక్టర్ ఎలిల్తో నువ్వు ఆ రోజు రిజిస్టర్ ఆఫీస్కి ఎందుకు వెళ్ళలేదు ఇంకా చెప్పలేదు అని అడుగుతుంది. ఎలిల్ తనని నమ్మి ఇన్స్పెక్టర్ కూతురిని కలవడానికి వెళ్ళా, తన నెంబర్ ఇస్తా ఎంక్వైరీ చేసుకోండి అని చెప్తాడు. తనకి ఫోన్ చేస్తే నిజమే అని తెలుస్తుంది. లేడీ ఇన్స్పెక్టర్ ఎలిల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తన కారుని చెక్ చేస్తుంది. వాళ్ళకి పంచర్ అయిన టైరు కార్ డిక్కీలో కనిపిస్తుంది. దాంతో లేడీ ఇన్స్పెక్టర్ ఈ మర్డర్ ఖచ్చితంగా కెవిన్ చేసింటాడు అని నమ్ముతూ ఉంటుంది. అలాగే లేడీ ఇన్స్పెక్టర్ ఎలిల్ ఇంట్లో నుంచి కొన్ని వస్తువులు ఎంక్వైరీ కోసం ఉపయోగపడతాయని తీసుకొని వస్తుంది. ఇన్స్పెక్టర్ పోలీసులందరి దగ్గర ఏదో విషయం దాచిపెడుతూ ఉంటాడు. అది ఒక కానిస్టేబుల్ తెలుసుకొని లేడీ ఇన్స్పెక్టర్తో చెప్తాడు. అది ఏమి అంటే ఆకాష్ అకౌంట్ చెక్ చేస్తే మర్డర్ జరిగిన 2 రోజుల ముందు 12 లక్షలు డ్రా చేసింటాడు. మర్డర్ జరిగిన తర్వాత రోజు కెవిన్ 9 లక్షలు సురళిని విడిపించడానికి వాడింటాడు. ఇది ముందుగా ఇన్స్పెక్టర్ తెలుసుకొని మర్డర్ జరిగిన రోజు ఒక జ్యువెలరీ షాప్ కూడా దొంగతనం జరిగింటుంది. ఆ దొంగతనం కేసులో కెవిన్ ఇరికించి ఈ మర్డర్ కేసులో ఎలిల్ని ఇరికించాలని ట్రై చేస్తున్నాడు అని కానిస్టేబుల్ లేడీ ఇన్స్పెక్టర్తో అంటాడు. ఇప్పుడు ఎలిల్ ఈ కేసులో నుంచి బయటపడాలి అంటే తను కార్ పంచర్ అయినప్పుడు టైరు మార్చిన టాక్సీ డ్రైవర్ దొరకాలి. ఇన్స్పెక్టర్ కెవిన్ ఆ బంగారు షాప్లోకి పిలుచుకొని వెళ్ళి తను దొంగతనం చేసినట్టు క్రియేట్ చేస్తున్నప్పుడు కెవిన్ నేను మర్డర్ జరిగిన టైంలో అనంతి దగ్గర డబ్బు ఇప్పించుకొని వెళ్ళి కార్డ్స్ ఆడి ఆ 10 లక్షలు సంపాదించానని చెప్తాడు. ఎంక్వైరీ చేస్తే నిజమని తెలుస్తుంది. ఇంతలో కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి మర్డర్ జరిగిన టైంలో ఎలిల్ కార్ టైరు ఒక టాక్సీ డ్రైవర్ మార్చినట్టు సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు అని అంటాడు. ఆ టాక్సీ డ్రైవర్ని లేడీ ఇన్స్పెక్టర్ అరేంజ్ చేసి ఉంటుంది. ఎలిల్ లాంటి మంచి అతనికి శిక్ష పడకూడదు అని. కేసు కోర్టుకి వెళ్తుంది. మర్డర్ చేసింది వీళ్ళిద్దరిలో ఒకడు, కానీ ఇద్దరు ఆ టైంలో వేరే వేరే చోట ఉన్నట్టు ప్రూఫ్స్ ఉన్నాయి. దాంతో సస్పెక్ట్ ఎవరో తెలిసేంత వరకు మీరిద్దరూ కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదు అంటూ కోర్టు వాళ్ళిద్దరిని రిలీజ్ చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత లేడీ ఇన్స్పెక్టర్ ఎలిల్ ఇంట్లో నుంచి తెచ్చిన వస్తువులు చూస్తుంది. దానిలో తన లవర్ ఫోటో కూడా ఉంటుంది. తన డౌట్ వచ్చి ఆకాష్ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆకాష్ స్కూల్లో లవ్ చేసిన అమ్మాయి పేరు ఏంటి అని అడుగుతుంది. తను దీపిక అని అంటాడు. అలాగే హాస్పిటల్ రిపోర్ట్స్ చెక్ చేస్తే ఇద్దరు మెంటల్ హాస్పిటల్కి వెళ్ళినట్టు ఉంటుంది. ఆ రిపోర్ట్లో డాక్టర్ ఏమని రాసింటాడు అంటే వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు కరెక్టే, కానీ వాళ్ళ మీదకి ఎవరైనా వెళ్తే ఇద్దరు కలిసిపోయి అందరినీ కన్ఫ్యూజ్ చేస్తారు అని రాసింటాడు. యాక్చువల్గా ఆకాష్ని ఎలిల్ చంపింటాడు. ఎందుకంటే దీపిక పాండిచేరికి వెళ్తున్నప్పుడు ఆకాష్ తనని కిడ్నాప్ చేసి రేప్ చేసింటాడు. అలాగే తనని చంపేసి ఆ 12 లక్షల డబ్బుని కేసుని మాయం చేయడానికి యూజ్ చేసింటాడు. చాలా రోజుల నుంచి దీపిక కనిపించకపోయేసరికి ఎలిల్ ఎంక్వైరీ చేస్తూ ఆకాష్ని కనిపెడతాడు. కెవిన్ లేడీ కానిస్టేబుల్ మంచితనం తెలుసుకొని తన ముందు కావాలనే పిచ్చిగా బిహేవ్ చేసింటాడు. తన మీద అనుమానం రావాలనే సునీల్ని వేరే చోటికి పంపించేసింటాడు. ఈ లేడీ ఇన్స్పెక్టర్ అన్ని విషయాలు తెలుసుకున్నా ఏమీ చేయలేకపోతుంది. ఎందుకంటే తను ఎలిల్ ఎస్కేప్ అవడానికి హెల్ప్ చేసింది కాబట్టి. ఎలిల్ కెవిన్తో ఎందుకు నాకు హెల్ప్ చేశావని అడుగుతాడు. దానికి కెవిన్ నేను నీ కోసం చేయలేదు, నువ్వంటే అమ్మకి చాలా ఇష్టం, అందుకే అమ్మ కోసం నిన్ను కాపాడా అని అంటాడు. అలాగే ఇప్పటి నుంచి అన్ని ఇల్లీగల్ పనులు ఆపేసి నేను అనంతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను అని అంటాడు. ఎలిల్ నేను నా ప్రాపర్టీస్ అన్ని అమ్మేసి వేరే ఊరికి వెళ్ళిపోతున్నాను, మనం కలవడం ఇదే లాస్ట్ సారి కావచ్చు అని చెప్పి వెళ్ళిపోతాడు. మీరు కూడా ఈ బ్లాక్ బస్టర్ మూవీని చూడాలంటే MX ప్లేయర్లో తమిళ్లో ఉంది చూడండి. అలాగే మీకు హిందీ అర్థం అవుతుంది అనుకుంటే ఫుల్ మూవీ యూట్యూబ్లో ఉంది చూడండి. సో ఇది ఫ్రెండ్స్ తాడం మూవీ గురించి స్టోరీ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.